ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టుకు సంబంధించిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. ఈ కేసులో భారీగా ఆర్థిక అవకతవకలు, మనీ లాండరింగ్ జరిగినట్లు అనుమానిస్తున్న ఈడీ లోతైన దర్యాప్తు చేపట్టేందుకు సిద్ధమవుతుంది. ఇందులో భాగంగా ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు, ఎఫ్ఐఆర్ బృందం దర్యాప్తు నివేదికలను తమకు అందించాలని కోరుతూ ఈడీ అధికారులు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనర్కు లేఖ రాశారు. మరోవైపు రవి రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. విచారణలో పైరసీ చేసినట్టు రవి అంగీకరించాడు. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినందుకు గాను క్రిప్టో కరెన్సీ వాలెట్ల నుండి రవి ఐసిఐసిఎన్ఆర్ఈ ఖాతాకు పెద్ద ఎత్తున డబ్బులు వచ్చాయి. ఐబొమ్మకు బెట్టింగ్ సైట్లకు మధ్యలో కొన్ని ట్రాఫిక్ డొమైన్లు రవి ఏర్పాటు చేసుకున్నాడు. TradersIn.com, మేక్ ఇండియా షాప్ అనే 2 డొమైన్లలో ఒకే దాన్ని అమెరికాలో, ఇంకొకటి అమీర్పేటలో రిజిస్టర్ చేయించాడు. ఈ 2 డొమైన్లలోనే రవి పట్టాయించాయి. రవిని అరెస్ట్ చేయకపోతే ఇలాంటి వెబ్సైట్లను మళ్లీ సృష్టిస్తూనే ఉంటాడని పోలీసులు చెబుతున్నారు. విదేశీ పౌరసత్వం తీసుకున్నాడు అంటేనే అతడి క్రిమినల్ ఇంటెన్షన్ అర్థం చేసుకోవచ్చు అంటున్నారు. దేశ డిజిటల్ భద్రతకు రవి లాంటి వ్యక్తులు హానికరం అంటున్నారు. బెదిరింపులు, విదేశీ పౌరసత్వం తీసుకోవడం వెనుక కుట్ర దాగి ఉందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇమ్మడి రవికి బెట్టింగ్ యాప్ల ప్రకటనల ద్వారా భారీగా నిధులు అందుతున్నట్లు గతంలో పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
అంతేకాకుండా ఓ క్రిప్టో వాలెట్ నుంచి రవికి చెందిన ఎన్ఆర్ఐ ఖాతాకు ప్రతి నెల 15 లక్షలు బదిలీ అయినట్లు కూడా గుర్తించారు. పోలీసులు విచారణలో భాగంగా రవికి చెందిన 4 బ్యాంకు ఖాతాల్లో సుమారు 2 కోట్ల లావాదేవీలు జరిగినట్లు తేలింది. ఇప్పటికే 3 ఖాతాల్లోని 3.5 కోట్ల నగదును అధికారులు స్తంభింపజేశారు. ఈ నేపథ్యంలోనే లావాదేవీలపై ఈడీ దృష్టి సారించింది.